మరలా సాగర్ బాబుని వికలాంగుని చేసిన విద్యుత్ అధికారులను మరలా సాగర్ బాబు మరలా సాగర్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. సంఘీభావం తెలుపుదాం. వర్ల సాగర్ బాబు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలుపుదాం. వర్ల సాగర్ బాబు కుటుంబం చేస్తున్న న్యాయమైన పోరాటానికి పోరాడదాం. వర్ల సాగర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. వర్ల సాగర్ బాబు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు విద్యుత్ అధికారులపై SC యాక్ట్ అమలు చేయాలి. విద్యుత్ అధికారులపై పోరాడదాం. వర్ల సాగర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వర్ల సాగర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సంఘీభావం తెలుపుదాం. వర్ల సాగర్ బాబు కుటుంబం చేస్తున్న న్యాయమైన పోరాటానికి న్యాయమైన దీక్షలకు సంఘీభావం తెలుపుదాం. న్యాయమైన దీక్షలకు గత 17 రోజులుగా కారంపొడి మండలంలో పనిచేస్తున్న మరి కరెంటు హెల్పర్ గా ప్రైవేట్ గా పనిచేస్తున్న సాగర్ బాబు మరి విద్యుత్ దీంట్లో వర్క్ చేసే పనిలో మరి వికలాంగుడయ్యాడు. మరి ఆ వికలాంగుడు మాకు న్యాయం చేయాలనే చేదలలో 17 రోజులుగా మరి నిరాదీక్ష చేస్తున్నాడు. ఆ నిరాదీక్షకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంతో పాటు అదేవిధంగా PQM మరి APCLC అన్ని ప్రజా సంఘాలు కూడా వీళ్ళ కుటుంబానికి మద్దతు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు మరి ఇక్కడ ఉన్న నిరసనగా ఈ రోజు మరి సాగర్ బాబు గారి కుటుంబం ఇక్కడ నిరాదీక్ష చేపట్టింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం. మరి దాదాపు మరి అక్కడ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటా ఉన్నారు. మరి దాదాపు 15 రోజులు బట్టి అదేవిధంగా 2 నెలలు బట్టి కూడా ఆందోళన చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్న మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరి MP గారు కానీ అదేవిధంగా సంబంధిత విద్యుత్ అధికారులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. మేము వెంటనే తెలియజేస్తున్నాం. వెంటనే స్పందించి చేజల్లో వెళ్ళి సాగర్ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అమ్మాయికి అవుట్సోర్సింగ్ కానీ అదేవిధంగా ఎవరైతే సాగర్ బాబు పిల్లలు ఉన్నారో వాళ్ళకి వెంటనే చదువుకోవడానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయాలని అదేవిధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు కనుక స్పందించకపోతే మా ప్రజా సంఘాలతో పాటు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని సాగర్ బాబు కుటుంబానికి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్న కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే అండి. నా పేరు వర్లా కేజియా. నేను సాగర్ బాబు భార్యని. నా భర్త గత 2 సంవత్సరాల నుంచి మంచంలోనే పడి ఉంటున్నాడు. ఇంతవరకు ఎటువంటి విద్యుత్ అధికారులు కానీ ఎవరు వచ్చి కూడా పలకరించింది ఏది లేదు. మేము ప్రజా సంఘాల వారు కలిసి గత 17 రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష చేస్తున్నాము. అయినప్పటికీ కూడా అక్కడక్కడ అర్జీలు ఇస్తున్నాము. MRO గారికి కానీ తహసీల్దార్ గారికి అందరికీ అర్జీలు ఇస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్ లో కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము. SC గారికి కూడా ఒకసారి వచ్చి జొన్నలగడ్డ కరెంట్ ఆఫీస్ దగ్గర అర్జీ ఇచ్చి ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు. మరి ఎందుకని మమ్మల్ని దళితులను చేసి ఇలా ఏడిపిస్తున్నారు మాకైతే తెలియట్లేదు. ఇప్పటికైనా సరే మా బాధను అర్థం చేసుకొని మా కుటుంబాన్ని ఒక్కసారి చూసి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. ప్రజాకళ మండలి రాష్ట్ర కమిటీ సభ్యురాలు. నా పేరు రాణి. వరబాబు 17 రోజులు అయినా కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. మేము ఎవరిని వదిలిపెట్టాం, రాష్ట్రంలో అన్ని కుటుంబాలను ఆదుకుంటాం, మేము అన్నదమ్ములుగా ఉంటాం అని చెప్పి హామీలు చేసిన అధికారులు ఇంత జరుగుతున్నా కూడా ఆ కుటుంబం అంత నష్టపోయి అబ్బాయి మంచంలో ఉండి జరుగుబాటు తక్కువగా ఉండి అమ్మాయి రోడ్డెక్కి నన్ను ఆదుకోండి అని చెప్పని మొత్తుకుంటున్నా కూడా ఈ పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కొద్ది స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. చేయని పరిస్థితుల్లో అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ముందుకు పోతామని ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. కారంపొడి మండలం పెదకొదగుండ్ల కాకానివారిపాలెం దళితవాడకు సంబంధించిన వర్ల సాగర్ బాబు పెదకొదగుండ్ల ఏరియా పరిధిలోని అనేక గ్రామాల్లో విద్యుత్ మీటర్ రీడింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెదకొదగుండ్ల లైన్మెన్ లేదా విద్యుత్ అధికారులు చెప్పినటువంటి పనులు కూడా చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో
గత 2.5 సంవత్సరాల కిందట పెదకొలంగొండ విద్యుత్ లైన్మెన్ ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్మెన్ పరబ్రహ్మచారి వీళ్ళు పెదకొలంగొండలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది, దానికి 11 kV విద్యుత్ వైర్లు అడ్డుగా ఉన్నాయి, తొలగించాలని చెప్పి సాగర్ బాబుని పిలవడం జరిగింది. సాగర్ బాబు ఆ క్షణంలో నేను మా అత్తగారి ఊరిలో ఉన్నాను, రావడానికి కుదరదని చెప్పినా కానీ వినకుండా నువ్వు రాకపోతే నిన్ను ఆ మీటర్ రీడింగ్ పనులు కూడా తీసేపిస్తామని చెప్పి బెదిరించి పిలిపించి తీరా స్తంభం ఎక్కేటప్పుడు కూడా సాగర్ బాబు అడగడం జరిగింది, ఏమండి మరి ఎల్సీ తీసుకున్నారా, కరెంటు సప్లై ఆపేశారా అని చెప్పి అడిగాడు. అడిగితే ఈ లైన్మెన్ అసిస్టెంట్ లైన్మెన్ ఇద్దరూ కూడా దగ్గరుండి ఎల్సీ తీసుకున్నాము, కరెంటు రాదు, మీకేం ఇబ్బంది లేదు, ఎక్కమని చెప్పి బలవంతంగా సాగర్ బాబుని కరెంటు పోలు ఎక్కించారు. సాగర్ బాబు పైన ఉన్నటువంటి 11 kV విద్యుత్ వైర్లు కట్ చేయడానికి పట్టుకోవడంతో వెంటనే కరెంట్ షాక్ గురయ్యి అక్కడే స్తంభానికి ఏలబడిపోయి అక్కడి నుంచి కింద పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి స్పృహ కోల్పోయాడు. అక్కడి నుంచి వాళ్ళు నర్సాపేట జీబీఆర్ హాస్పిటల్, అక్కడ లాభం లేదు, గుంటూరు తీసుకోమనడంతో గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దరిదాపులా 20 రోజుల పాటు జీవోత్సవంలో పోరాడినటువంటి సాగర్ బాబు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అయితే నడుములు పూర్తిగా వెన్నెముక ఇరిగిపోయి దరిదాపులు 8 రాట్లు వెన్నెముక వేసి ఇతను పూర్తిగా స్పృహలోకి వచ్చేటప్పటికి నడుము దగ్గర నుంచి కింద భాగం కాళ్ళు 2 చచ్చుబడిపోయి శరీరం సహకరించక మంచానికి పరిమితం అయ్యాడు. నీకేమీ కాదు, మేము అండగా ఉన్నాం అని చెప్పి నమ్మబలికిన విద్యుత్ అధికారులు త్వరలోనే కోలుకుంటామని చెప్పి మొహం చాటేశారు. దీంతో సాగర్ బాబు కుటుంబం అనేది కుటుంబానికి ప్రధాన ఆధారమైన సాగర్ బాబుకి తల్లి పక్షవాతంతో, అదేవిధంగా ఒక 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఈ కుటుంబానికి మొత్తం బాధ్యతగా కుటుంబాన్ని పోషించాల్సిన సాగర్ బాబు వికలాంగుడిగా మారడం వలన కుటుంబం రోడ్డున పడ్డది. చివరికి పూట గడిచే పరిస్థితి లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చూసినటువంటి సాగర్ బాబు తండ్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇంత దీనావస్థలో ఉన్న సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న తహసీల్దారు, అలాగే స్థానిక విద్యుత్ అధికారులు, అలాగే జిల్లా విద్యుత్ సోమరాజు గారైన ఎస్సీ గారికి కూడా అనేక మార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది ప్రజా సంఘాలుగా బాధ్యులను అంటేసుకొని. కానీ నేటికి సమస్య పరిష్కారం కాకపోవడం వలన సాగర్ బాబు తన కుటుంబంతో సహా గత 17 రోజుల నుంచి చేజర్లలో, వాళ్ళ అత్తగారు ఊరైన చేజర్లలో రిలే నిరాహార దీక్షలు కూర్చున్నాడు. ఈ క్రమంలో మేము రిలే నిరాహార దీక్షలు కూర్చున్నాడు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, అధికారులు త్వరితగతిన స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము అనేక మార్లు జిల్లా విద్యుత్ అధికారులనే కలెక్టర్ గారిని కోరినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఈ రోజున గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా విద్యుత్ కార్యాలయం అయిన విద్యుత్ భవన్, ఏపీసీ, పీడీసీఎల్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి కార్యాలయం వద్ద ఈరోజు రిలే నిరాహార దీక్షలకు సాగర్ బాబు కుటుంబం కూర్చుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని సాగర్ బాబు కుటుంబానికి మద్దతుగా నిలబడతామని, సాగర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మేము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగర్ బాబు కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. చీకటి రాత్రిలో గుడ్డి దీపములే ఉంటది, ఉన్నమి వెన్నెల రాత్రిలో వన్నెలాడిగా ఉంటది. మన చీకటి రాత్రిలో ఉన్నమి వెన్నెల రాత్రిలో వన్నెలాడిగా ఉంటది. పల్లెలు చూడు కోరు పల్లెలు చూడు, తెలుగు తల్లికి వన్నెలు తెచ్చిన మల్లెలు చూడు, పల్లెలు పొయ్యి మీదకి ఎక్కిస్తారు, పొయ్యి మీదకి ఎక్కిస్తారు, పొయ్యి మీదకి ఎక్కిస్తారు. దరసల ఎదురు కాగే వరకు చేసేదేదో చేస్తుంటారు, కోసేదేదో కోస్తుంటారు, తరిగేదేదో తరుగుతుంటారు, తరిగేదేదో తరుగుతుంటారు, తరిగేదేదో తరుగుతుంటారు.
పోతే పోతది పూలని అడ్డం దడ్డం ఉడికి ఉడకని గడ్డాకారం సత్తి కట్టుకొని కూలికి పోతారు సత్తి కట్టుకొని కూలికి పోతారు సత్తి కట్టుకొని కూలికి పోతారు పొద్దు నుండి పొద్దుకు పూలు ఎద్దులాగా పని చేస్తారు చాలీ చాలని సంసారం సగం వరకు మోస్తారు పొద్దు నుండి పొద్దుకు పూలు ఎద్దులాగా పని చేస్తారు చాలీ చాలని సంసారం సగం వరకు మోస్తారు అరే కమ్మరి తెచ్చి ఊదుతుంటాడు కొమ్మరి చారా దిక్కుతుంటాడు మంగలి గడికి ఊదుతుంటాడు కాకలి గడికి పడతాడు గట్టుల చెరువులో పడతారు ఊళ్ళో ముందుగారే ఊళ్ళో ముందుగారే పొద్దు పొడుపు తోటిరో పొడి పడుతూ ఉంటారు అరే బాపన గుడిలో గంట మోగింది పిల్లలు శ్లోకాలు వర్ణిస్తున్నారు గౌరికి పసుపు కుంకం పెడతారు పొత్తులు సంధ్య వందనమంటుంటది తన్నుతుంటది దొరసనిచిగా చూస్తేరో 3 కేజీలు బరువు ఉంటది జీతగాడలు గడగడలాడిస్తది దొరసనిచిగా చూస్తేరో 3 కేజీలు బరువు ఉంటది జీతగాడలు గడగడలాడిస్తది పస్తాలు బగుదాలై నాగటెట్లు నడిపించాము దండాలు దండాలై సచ్చిన పశులాను మోసి కంపు కడిగేశాము సచ్చిన పశులాను మోసి కంపు కడిగేశాము మనలందల రసాయనాల కర్మ చేశాము మనలందల రసాయనాల కర్మ చేశాము సేవలెన్న చేస్తున్నా ఎప్పుడు పుట్టిస్తున్నా సేవలెన్న చేస్తున్నా ఎప్పుడు పుట్టిస్తున్నా రుణం తీరదంటున్నారు సులుమానమంటున్నారు ఎన్నాళ్ళు ఈ వెలివేత ఎన్నేళ్ళు ఈ వలపోతాయ అయ్య గారు మిత్రులారా, గత 2 ఏళ్ల క్రితం సాగర బాబుని బలవంతంగా స్తంభం ఎక్కించి ప్రమాదానికి కారణమైనటువంటి విద్యుత్ అధికారులు, లైన్ మేను, అసిస్టెంట్ లైన్ మేను, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, ముఖ్యంగా ఈ సంఘటన పెదకొదంగొల్ల కారంపూడి మండలంలో జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం అధికారుల చుట్టూ తిరిగి తమకు న్యాయం చేయమని ఎన్ని అర్జీలు పెట్టినా స్పందించట్లా. ముఖ్యంగా ఇక్కడే ఈ ఎస్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఆ గతంలో ధర్నా చేసి అర్జీ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ వద్ద 3 సార్లు ధర్నా చేస్తే కలెక్టర్ గారు కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే మేము సీఎండీకి వివరాలతో రాశాము, అక్కడి నుంచి రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు పోయిన సోమవారం 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. అసలు ఆ సూపరింటెండెంట్ ఈ కార్యాలయంలో ఉన్నది ఇంతవరకు చూడలేం మేము. దాదాపు ఇప్పటికి 3-4 సందర్భాల్లో ఈ ఆఫీస్కి వస్తే అతను ఎప్పుడు కూడా కార్యాలయంలో ఉన్నటువంటిదే లేదు. అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర 3 సార్లు ధర్నా జరిగిన సందర్భంలో కూడా డిఈ కానీ ఏడీ కానీ ఎవరో ఒకరు ఉంటున్నారు, కానీ ఈ ఎలక్ట్రికల్ విద్యుత్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కనిపించట్లా. చాలా బాధ్యతారహితంగా ఉంటూ ఉన్నాడు. అసలు ఈ జిల్లాలో ఎవరైతే లైన్ మేనో, లైన్ ఇన్స్పెక్టర్లో వాళ్ళు చేయాల్సిన పనులు ప్రైవేటు వ్యక్తుల చేత, సాగర్ బాబు లాంటి వాళ్ళ చేత చేయించడం వల్ల ప్రమాదాలు జరిగితే వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వీళ్ళు వికలాంగులు అవుతున్నారు, వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కానీ ప్రభుత్వం చేత జీతాలు లక్షలు తీసుకునే వాళ్ళు సేఫ్ అవుతున్నారు. వాళ్ళు కారుల్లో, ఏసీ కారులో దిగుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా న్యాయం చేయమని రోడ్డు ఎక్కితే 17 రోజుల నుంచి చేజారులు ఆందోళన చేస్తున్న ఒక అధికారి ఇంతవరకు రాలా. అలాగే ఈ రోజున నిరాహార దీక్ష సాగర్ బాబు భార్య కేజీ ఇక్కడ కూర్చొని సాయంత్రం 5 గంటల వరకు ఈ సూపరింటెండెంట్ యొక్క వైఖరికి నిరసనగా దీక్ష ఉండడం జరిగింది. ముఖ్యంగా ప్రజా సంఘాలుగా మేమంతా కూడా ఒకటే. ప్రధానంగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ గా ఉన్న వ్యక్తి చాలా బాధ్యతారహితంగా ఉన్నాడు. ఈ జిల్లాకు సంబంధించి జిల్లాలో అనేక రకాల ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోవడం, గాయపడటం జరుగుతుంది.
కొన్ని సందర్భాలు అక్కడే పంచాయతీలు చేసుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం జరగట్లా. కాబట్టి దీనికి బాధ్యత ఎవరిది? జిల్లా అధికారిదే. కాబట్టి జిల్లా అధికారి నిర్లక్ష్యం అనేది వేడాలి. జిల్లా అధికారి మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. బాధ్యత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, ఈ పోరాటాన్ని విరమించాలంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఇప్పటికే ప్రజా సంఘాలుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు, దళిత ఆదివాసీ సంఘాలు అంతా కూడా జిల్లాలో ఇంకా ఈ పోరాటం ఉధృతం అవుతుంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈ సూపరింటెండెంట్ మీద చర్య తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. న్యాయం చేయాలి ప్రభుత్వం సాగర్ కుటుంబానికి వెంటనే. న్యాయం చేయాలి ప్రభుత్వం సాగర్ బాబు కుటుంబానికి వెంటనే. సాగర్ బాబు నిర్లక్ష్యం తీసుకోవాలి విద్యుత్ అధికారులపై వెంటనే. మిత్రులారా, సాగర్ బాబు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి గురై గత 2 సంవత్సరాల క్రితం నుండి ఇప్పుడు జీవోక్షేమాల మంచానికి పరిమితమై తను కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉండడం జరిగింది. మరి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటూ గత 20 రోజుల నుండి అనేక ప్రజా సంఘాలు తనకు మద్దతిస్తూ తన ద్వారా ప్రజా సంఘాల ద్వారా వాడు అత్తగారు ఊరైనటువంటి చేజర్ల గ్రామంలో మరి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు ముందుగా అది పెట్టుకోండి అన్నతో క్లింపులు. ఈ రిలే దీక్షలు నిర్వహించక ముందు మొట్టమొదటిగా ఈ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి మేము సాగర్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆనాటి జిల్లా కలెక్టర్ గారు ఈ విద్యుత్ శాఖ అధికారి అయినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గారికి తదుపరి లేఖ రాయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకొని సాగర్ బాబు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని మేము మరి విద్యుత్ అధికారుల భవనమైనటువంటి విద్యుత్ భవనంలో ఈ రోజున జొన్నలగడ్డ గ్రామంలో మరి విద్యుత్ శాఖ అధికారులకి గత 2-3 వారాల క్రితమే సాగర్ బాబుకు జరిగినటువంటి నష్టాన్ని గూర్చి మరి విద్యుత్ అధికారులకి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి చలనం లేనటువంటి, వీరికి చెవులు లేవు కనులు లేవు అన్నట్టుగా ఈ విషయాన్ని పట్టించుకోకుండా దాటవేస్తూ మరి సాగర్ బాబు కుటుంబానికి ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈ రోజున మరలా మా నిరసనను చేజర్ల గ్రామంలో బాధితుడిగా మరి సాగర్ బాబు చేస్తున్నాడు. అలాగే ఈ రోజున విద్యుత్ శాఖ అధికారి కార్యాలయం ముందు తన కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష అన్నట్టు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యుత్ అధికారులు నిర్లక్ష్యానికి గురి చేసి మరి అవిటి జీవితాన్ని, వికలాంగ జీవితాన్ని అంటగట్టినటువంటి ఆ లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము అనేక సందర్భాల్లో అనేక చోట్ల అధికారులను కలవడం జరిగింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం ద్వారా మరలా తిరిగి మేము ఇదే విద్యుత్ భవన్ దగ్గర మరి నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. కాబట్టి ఈ రోజున చేపట్టినటువంటి దీక్షలు మనకి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా కొనసాగిస్తామని, ఈ ఉద్యమాన్ని ఇక ఈ స్థాయే కాకుండా అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో, రాష్ట్ర స్థాయిలో తనకు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మా డిమాండ్ ని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరుగుతాం.